ప్రైజ్ ది లార్డ్. ఈ ఉదయకాల సమయం మీ కొరకు ప్రార్థించాలని ఆశపడుతున్నాను. ఈ ఉదయకాల సమయంలో చాలామందికి సెల్ ఫోన్కి బానిస అయిపోయి దాని నుంచి బయటపడలేకపోతున్నారు అనమాట. ఈ సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయిన తర్వాత వచ్చేసి 24 hours కూడా సెల్ ఫోన్ ఉండాలి. సెల్ ఫోన్ లేకపోతే ఇంకా నేను బ్రతకలేను అనే స్థితికి చాలామంది ఏదో వచ్చేసారనమాట. కాబట్టి ఇలాంటి వారి కొరకు మనము ప్రార్థన చేద్దాం. దేవుడు ఆ సెల్ ఫోన్ బానిసత్వం నుంచి వారిని విడిపించి వారికి విడుదలనిచ్చి దేవుని మార్గంలో కొనసాగడానికి దేవుడు వారి పట్ల కృప చూపులాగా మనము ప్రార్థన చేద్దాం. 2 తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, ప్రేమ నమ్మకం గల మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. కృపా సత్య సంపూర్ణుడా, మరొకసారి మీ కృపా కనికరాన్ని బట్టి నాయన ప్రభా మరొక నూతన దినాన్ని మాకు ఇచ్చారు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. గత దినాల్లో కూడా ఎన్నో ప్రమాదాల నుంచి మమ్మల్ని తప్పించారు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి. ఈ ఉదయకాల సమయంలో నాయన ప్రభా చాలామంది అయితే ఈ సెల్ ఫోన్కి అడిక్ట్ అయిపోయి గేమ్స్ అని, ఫోన్స్ అని ఇక రకరకాలు నేను ప్రభా ఈ సెల్ ఫోన్లో చూస్తూ వారి జీవితాలను నేను ప్రభా వ్యర్థం చేసుకుంటూ ఆ సెల్ ఫోన్కి పూర్తిగా అడిక్ట్ అయిపోయి ఆ సెల్ ఫోన్ లేకపోతే ఇంక నేను బ్రతకలేను, నాకు చావు ఒకటే మార్గం అనే స్థితికి వెళ్ళిపోయి చాలామంది బాధపడుతున్న స్థితిలో ఉంటున్నారు తండ్రి. దయవుంచి వారిని మీరు దర్శించండి, వారిని బలపరచండి. వారి బలహీనతలు నేను ప్రభా మీరు తొలగించి ఆ సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి నేను ప్రభా వారిని బయటకు తీసుకురామని ప్రార్థిస్తున్నాను. సహాయం ఇచ్చేయండి, దయ చూపెట్టండి. చాలామంది ఈ సెల్ ఫోన్ అడిక్షన్లో నేను ఉన్నాను అని గుర్తుపట్టలేని స్థితిలో కూడా ఉంటున్నారు. దయవుంచి నేను ప్రభా వారిని కూడా మీరు దర్శించి వారికి తెలియజేయండి. ఈ అడిక్షన్ నుంచి నేను ప్రభా వారిని బయటకు తీసుకొచ్చి మీ చిత్తమైతే వారిని మీ సేవలో నేను ప్రభా వాడుకోమని, మీ మార్గంలో నడిపించుకోమని ప్రార్థిస్తున్నాము తండ్రి. సహాయం ఇచ్చేయండి, దయచూపమని ప్రార్థిస్తున్నాం. ఈ అపవాదనైన ప్రభా చాలామంది ఒక వయసు రాగా నేను ప్రభా వయసుకు వచ్చేసరికి ఈ సెల్ ఫోన్స్ ద్వారా చిన్నపిల్లల అప్పటి నుంచినే సెల్ ఫోన్స్ ద్వారా నేను ప్రభా వారిని మాయ చేసిన ప్రభా ఈ సెల్ ఫోన్కి అడిక్షన్ చేస్తున్న ప్రభా వారి ఇంట్లో తల్లిదండ్రుల మాట వినేయకుండా చేసి దేవా చెడు మార్గంలోకి వెళ్ళిపోయి చెడు వ్యసనాల్లో బానిస అయిపోయి వారి జీవితాన్ని నాశనం చేస్తున్నారు. వాటి నుంచి తప్పించమని మీరందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి, దయచూపమని దేవా. ఈ రీతిగా ఎంతమంది అయితే నేను ప్రభు సెల్ ఫోన్ అడిక్షన్లో ఉంటున్నారో వారందరినీ మరొకసారి మీరు దర్శించి వారికి ఆ బంధకాల సంఖ్యల నుంచి విడుదల దయచేయమని, ఆయన కృపనందించమని, కనికరించమని, అందరినీ సమస్తాన్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ దయచూపమని, కృపనందించమని, వారందరి జీవితాల కార్యము చేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి గణపరిచి మహింపరిచి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించి ఈ సెల్ ఫోన్ అడిక్షన్ నుంచి మీకు విడుదలను అనుగ్రహించునుగాక. ఆమేన్.